రోజంతా కసికసికసితో నవ్వులుతా ఉంటారు. కాఫీ లేకుండా వీళ్ళు బతకలేరు అనమాట. మటన్ టిప్స్ అంటారు దీన్ని. దీంతో పాటు తేనె అయితే ఇచ్చారు ముంచుకొని తినడానికి. ఇలా దీన్ని కొందరు అయితే లోకల్ వైన్ అంటున్నారు. కాళ్ళు అవి పీకేస్తున్నాయి, లోపల ఇరుక్కుంటూ కూర్చున్నాం. ఏం కనబడట్లేదు పైన, చూసారా మొత్తం ఫాగు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రెజెంట్ మనం ఇథియోపియా కంట్రీ క్యాపిటల్ సిటీ అడ్డిస్ అబాబాలో ఉన్నాం. ఇదే నేను స్టే చేసిన హాస్టల్, మ్యాడ్వెర్వెట్ హాస్టల్. ఈ హాస్టల్ పేరు. ప్రెజెంట్ మనం ఈ అడ్డిస్ అబాబా నుండి సదరన్ పార్ట్ ఆఫ్ ఇథియోపియాకి వెళ్తున్నాం. దట్టు మెయిన్ గా మనం ఇంక నుంచి ట్రైబల్ వీడియోస్ అయితే చేయబోతున్నాం. నెక్స్ట్ ఫ్యూ డేస్ కంటిన్యూస్ గా అయితే డిఫరెంట్ ట్రైబల్ వీడియోస్ వస్తాయి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అండ్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా వీళ్ళిద్దరు కూడా నాతో పాటు ట్రావెల్ చేయబోతున్నారు కొన్ని డేస్. ఈ బ్రో ఎవరో తెలుసు కదా, రమేష్ బ్రో. మనకి అర్మేనియాలో పరిచయం అయ్యాడు. అర్మేనియాలో కొన్ని వీడియోస్ లో కూడా ఉంటాడు ఈ బ్రో మనతో పాటు. మనం ఆఫ్రికాలో ఉన్నామని తెలిసి తను కూడా నాతో కలిసి కొద్ది రోజులు ట్రావెల్ చేయాలని చెప్పి వెంటనే దుబాయ్ నుంచి ఫ్లైట్ బుక్ చేసుకుని వచ్చేసాడు. ఈ బ్రో పేరు వచ్చేసి తాజ్. ఈ హాస్టల్లోనే నాకు పరిచయం అయ్యాడు. వీళ్ళిద్దరితో కలిసి నేను ట్రావెల్ చేయబోతున్నాను నెక్స్ట్ ఒక 1 వీక్ అలాగా. ఇప్పుడు మనం ఈ అడ్డిస్ అబాబా నుండి అర్బామించ్ అనే ప్లేస్కి అయితే వెళ్తున్నాం. అర్బామించ్ దగ్గర నుంచి మనకు ఒక గైడ్ అయితే వస్తారు. వాళ్ళతో కలిసి అయితే వెళ్తాం అనమాట అక్కడి నుంచి ట్రైబ్స్ దగ్గరికి. క్యాపిటల్ సిటీ నుండి మేము వెళ్లాల్సిన అర్బామించ్ అరౌండ్ 450 కిలోమీటర్స్ అయితే ఉంటది. ఇది ఒక రోడ్ ట్రిప్ అనుకోండి. కాకపోతే వెళ్లే రూట్ లో అయితే వర్షం స్టార్ట్ అయింది కంటిన్యూస్ గా. కానీ రోడ్ అంతా చాలా బాగుంది, చాలా బాగా మెయింటైన్ చేశారు. అక్కడక్కడ కొంచెం బ్యాడ్ రోడ్ ఉంది, కాకపోతే మ్యాక్స్ రోడ్ అంతా ఓకే. త్వరగా ఈరోజు రీచ్ అయిపోతే డోర్జే అనే ట్రైబ్ని అయితే కలవడానికి వెళ్తామని చెప్పారు నా గైడ్. ఇక్కడ రోడ్డు మధ్యలో వెళ్తూ ఉంటే చాలా ఫ్రూట్ షాప్స్ అయితే కనిపించాయి. సో అక్కడ బండి ఆపేసి ఏమైనా తిందామని చెప్పి ఫ్రూట్స్ ఆగాం. ఇక్కడ చూడండి చిన్న గాడిద బండి అయితే ఉంది. వాటర్ అది మోసుకెళ్ళడానికి తీసుకెళ్తున్నారు దాన్ని. చూడండి మొత్తం ఇక్కడ అయితే మనకి పపాయ ఫ్రూట్స్, తర్వాత వాటర్ మెలన్ అయితే ఎక్కువ కనబడుతున్నాయి. ఈ దగ్గరలో ఎక్కువ అది అయితే ఫార్మింగ్ చేస్తున్నారు. ఇంకా అవకాడోస్ కూడా చాలా తక్కువ రేటు ఈ దేశంలో. బ్రదర్ హౌ మచ్ ఈస్ దిస్? 1 kg 250. సో 1 కిలో పపాయ వచ్చేసి 250 అంట. డైరెక్ట్గా ఇలాగే మొక్కల కోసి ఇచ్చేస్తున్నారు. తొక్కలో గట్రా తీసుకుని తినడమే ఉండదు, డైరెక్ట్గా ఇలాగే. సో యాక్చువల్లీ ఈ బ్రదర్ ఎవరు చెప్పలేదు కదా. ఈ బ్రదర్ అయితే మాతో పాటే మేము వెళ్తున్న దాంట్లోనే వస్తున్నారు. అర్బామించ్కి అయితే వెళ్తున్నారు అనమాట. ఆ బ్రదర్ కూడా ఒక కన్స్ట్రక్షన్ సైట్లో వర్క్ చేస్తారంట. సో ఈ డ్రైవర్ వల్ల బాస్ ఆ బ్రదర్ వచ్చేసి చాలా మంచిగా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు మాతో. ఇక్కడ కార్ అయితే ఇక్కడ ఆపేసాం తిందామని చెప్పి. ఇదేదో జువాయ్ అంటారంట ఈ ప్లేస్ పేరు. ఇక్కడ చిన్న సిటీలా కనబడితే ఇక్కడ చాలా రెస్టారెంట్లు ఉన్నాయి. ఇక్కడ ఆపమంటే ఆపారు. ఇప్పుడైతే తినడానికి వెళ్తున్నాం అనమాట. బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ 10 అలా అయింది ఇప్పుడు టైము. ఇంకా నాకు తెలిసి హాఫ్ ఆఫ్ ద వే, ఇంకా చాలా దూరమే ఉంది ఇక్కడ నుంచి. ఒక బ్రేక్ఫాస్ట్ అయితే ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈరోజు ఒక ట్రైబ్ని అయితే చూడడానికి వెళ్దాం అనుకున్నాం అబ్రామించ్కి దగ్గరలో. బట్ అక్కడ వెళ్ళేసరికి ఏ టైం అవుద్దో, చీకటి పడిపోద్దో ఏంటో ఏం తెలీదు. కంటిన్యూస్గా ఎక్కడ పడితే అక్కడ వర్షాలు అయితే పడుతున్నాయి. ఒక కెఫేకి అయితే వచ్చాం. చూడడానికి కొంచెం ఫ్యాన్సీగానే ఉంది ఇది. మరి మన డ్రైవర్ అయితే తీసుకొచ్చాడు మరి ఇక్కడికి. ఇప్పటి వరకు దాదాపు 8 ఆఫ్రికన్ కంట్రీస్ దాకా తిరిగాం. ఈ 8 ఆఫ్రికన్ కంట్రీస్లో కొద్ది గొప్ప కొంచెం ఫుడ్ బాగుంది అనిపించింది ఏంటంటే, ఒకటి మొరొకో కంట్రీలో, ఇంకోటి ఇథియోపియాలో. వీళ్ళ ఫుడ్ కొంచెం బెటర్గా ఉంటుంది. కొన్ని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మరీ బోరింగ్గా మరీ రెగ్యులర్ ఐటమ్స్ అయితే ఉండవు. కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. పర్వాలేదు ఇథియోపియన్ ఫుడ్. ఇంకొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ ఇచ్చాం. ఇదైతే ఫతేరా అంటారు. దీంతో పాటు తేనె అయితే ఇచ్చారు ముంచుకొని తినడానికి ఇలా. అండ్ ఆమ్లెట్, డబో బ్రెడ్ డబో అంటారు, పాస్తా, ఫిర్ ఇంజిరా, ఫుల్. అందులో చూడండి అవకాడో కర్రీ కూడా వేశారు. సో టేబుల్ అయితే నిండిపోయింది ఫుడ్స్తో. యూ లైక్ ఇట్? సో బ్రో వాళ్ళు అయితే ఫాస్టింగ్లో ఉన్నారు. వీళ్ళు ఫాస్టింగ్లో ఉన్నప్పుడు ఏంటంటే డైరీ ప్రొడక్ట్స్ కానీ లేదంటే మీట్ కానీ ఏం తినరు అనమాట. సో అందుకనే వీళ్ళు మేము ఆర్డర్ ఇచ్చిన ఏం తినట్లేదు, ఓన్లీ అవి మాత్రమే తింటారు. సో యూ డోంట్ ఈట్ ఎగ్ ఆల్సో బ్రదర్? వెన్ యూఆర్ ఇన్ ఫాస్టింగ్ యూ డోంట్ ఈట్ ఎగ్ ఆల్సో? Some people they say egg is a vegetarian. No?
the religion. Yeah, yeah, Call yeah. it Orthodox religion. Yes. This the religion part. This one is papaya, avocado, mango, and this one? Brother, this one? Prim. యాక్చువల్గా ఇథియోపియా దేశంలో అయితే మనం ఎక్కడ జ్యూస్ ఆర్డర్ ఇచ్చినా సరే జ్యూస్తో పాటు మనకి నిమ్మ చెక్క అయితే ఇస్తారు. ఎందుకంటే జ్యూస్లో నిమ్మకాయ పిండుకుంటారు అనమాట. మొత్తం మిక్స్ చేసుకొని స్పిరిట్స్ని నీట్గా ఇలా కింద పాపాయ అవకాడో చెర్రీస్ది పైన మ్యాంగో మొత్తం మిక్స్ చేసుకొని తాగేయడమే. ఈ ఇథియోపియాలో పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తిన్నాక, మధ్యాహ్నం లంచ్ తిన్నాక, నైట్ డిన్నర్ తిన్నాక ప్రతి మీల్ తర్వాత అయితే కాఫీ తప్పకుండా తాగుతారు. సో కాఫీ లేకుండా వీళ్ళు బతకలేరు అనమాట. వీళ్ళ కాఫీ కూడా మ్యాక్స్ బ్లాక్ కాఫీయే ప్రిఫర్ చేస్తారు, మిల్కే ఉండదు. బట్ నేనైతే కొంచెం మిల్క్ కాఫీ అయితే తెమ్మన్నాను, అందుకే మిల్క్ సపరేట్గా యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు కాఫీ డైరెక్ట్ పైనుంచి యాడ్ చేస్తున్నారు డికాషన్ లాంటిది. మనం బ్రష్ చేస్తాం కదా, వీళ్ళు ఏంటంటే రోజంతా కసకస నవ్వులుతూ ఉంటారు. వెళ్ళే రూట్లో అయితే బ్రదర్ కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తున్నారు కదా, సో వెళ్ళే రూట్లో అయితే చాట్ కొనుక్కోవడానికి ఆపారు, బేరం వాడుతున్నారు. హౌ మచ్ ఇస్ దిస్ బ్రో? Around 400. 400 బీర్. ఈ కట్ట వచ్చేసి 400 బీర్ అంట. గుడ్. మొత్తం రౌండప్ చేస్తారు. పొద్దున్న 7 గంటలకు బయలుదేరాం. టైం ఇప్పుడైతే సాయంత్రం 5:30 అవుతుంది. ఇంకా వెళ్తూనే ఉన్నాం. అసలు కాళ్ళు అవి పీకేస్తున్నాయి, లోపల ఇరుక్కుంటూ కూర్చున్నాం. సో ఇప్పుడైతే ఒక చోట ఆగాం, ఎందుకంటే మాకు ఇప్పుడు వ్యాన్ అదే కార్ నడుపుతున్నారు కదా, ఆ బ్రదర్ అయితే బొగ్గులు కొనుక్కోవాలంట. సో అందుకనే కార్ ఆపారు. ఆల్మోస్ట్ దగ్గర వరకు అయితే రీచ్ అయిపోయాం. ఇంకొక 1.5 అవర్లో అయితే అర్బన్ బీచ్ దగ్గరికి రీచ్ అయిపోతాం. అక్కడికి రీచ్ అవ్వగానే గైడ్ అయితే వచ్చి పిక్ చేసుకుంటారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్దాం అనుకుని మర్చిపోతున్నాను ప్రతి వీడియోలో. బట్టల గురించి కామెంట్ అయితే చేయకండి ప్లీజ్, ఎందుకంటే నేను చాలా లిమిటెడ్ టైంలో అయితే బ్యాక్ టు బ్యాక్ జర్నీ చేస్తూ వీడియోలు అయితే తీస్తున్నా. అండ్ ఇప్పుడు ఈ వెళ్ళే ట్రైబ్స్ దగ్గరికి అయితే ఆల్మోస్ట్ ఒక 7 నుంచి 8 డిఫరెంట్ ట్రైబ్స్ని అయితే మనం చూడబోతున్నాం. సో చాలా లిమిటెడ్ టైం అయితే ఉంటుంది. అందుకని చెప్పి నేను పొద్దున పూట అయితే వీడియో అయిపోగానే నైట్ టైం అయితే బట్టలు ఉతికేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే అయితే అవే బట్టలు వేరే బట్టలు వేసుకొని అయితే వీడియోస్ చేస్తున్నా. సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ప్రతిసారి బట్టలు మార్చు అని కామెంట్స్ అయితే పెట్టొద్దు. ఇప్పుడే అర్బన్ బీచ్లో అయితే డిన్నర్ చేయడానికి ఆగాం. సో ఇదైతే మటన్ అనమాట. సో మటన్ టిప్స్ అంటారు దీన్ని, విత్ ఇంజీరా. ఎక్కడికి వెళ్ళినా సరే ఇంజీరా. సో ఇది చూడండి, దిస్ ఈజ్ మటన్, ల్యాంబ్, దిస్ ఈజ్ గోట్. సో మటను కింద చూడండి పొగ అయితే ఎలా వస్తుందో, మంట. దాంతోపాటు అయితే ఇంజీరా ఇచ్చారు. ఇప్పుడైతే మనం డోర్జో అనే ట్రైబ్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. సో ఆ ట్రైబ్ అయితే కొంచెం యూనిక్గా ఉంటుంది అనమాట. దట్టు ఇప్పుడైతే రాత్రి అయిపోయింది. అసలు మొత్తం ఇక్కడికి రీచ్ అయిపోయినప్పటికీ, అర్బన్ నుంచి రీచ్ అయిపోయినప్పటికీ చీకటి పడిపోయింది. కాకపోతే ఇప్పుడు నైట్ టైం వెళ్తే అక్కడ కొన్ని డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే అవుతాయంట. లైక్ వాళ్ళతో వాళ్ళు డ్యాన్స్ వేస్తే కూర్చొని చూడొచ్చు. తర్వాత వాళ్ళు ఏవో కొన్ని ఫుడ్స్ అయితే కుక్ చేస్తారంట, వాళ్ళతో కలిసి తినొచ్చు అంట. సో ఇక్కడ మాకైతే ఒక గైడ్ ఉన్నాడు. సో మనం డైరెక్ట్గా అయితే వెళ్ళామన్నమాట చాలా వరకు ట్రైబ్స్కి, ఎందుకంటే వెళ్ళొచ్చు కానీ బట్ అది కొంచెం రిస్కీ. అవేంటి ఎందుకు అనేది కూడా నేను చెప్తా. బట్ ఫస్ట్ అయితే ఇప్పుడు మనం ఆ డోర్జో ట్రైబ్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ నుంచి ఒక 40-45 మినిట్స్ పడుతుందంట. సో కార్ అయితే రెడీగా ఉంది, అదిగోండి అక్కడ. ఆ కార్లో అయితే 4x4 కార్లో అయితే వెళ్తాను. సో మేము ముగ్గురం ఉన్నాం, చూపించాను కదా. సో మేము ముగ్గురం ఉన్నాం, అండ్ మాతో పాటు ఒక గైడ్, ఒక డ్రైవర్ అనమాట. బ్రదర్ అయితే మనకి డ్యాన్స్ ఎలాగేయాలో నేర్పిస్తున్నాడు. రోడ్ అయితే చాలా దరిద్రంగా ఉంది, మొత్తం ఆఫ్ రోడింగే. బట్ వెళ్తున్న రూట్లో అయితే మధ్యలో ఏదో రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. సో మొత్తం వెళ్ళే బళ్ళన్నీ ఆపేశారనమాట. మేము ఎక్కడైతే వెయిట్ చేస్తున్నాం. టైం ఇప్పుడు వచ్చేసి అరౌండ్ 8:30 అయింది. ఇంకెప్పుడు రీచ్ అవుతామో ఏంటో తెలియదు మరి. ఇంకా యూ లైక్ దిస్ సాంగ్? నమస్తే. రాను బొంబాయికి రాను పాట ఉంటుంది కదా, తెలంగాణ సాంగ్, అది వింటున్నాడు బ్రో. టిక్టాక్లో చూసాడంటే ఎక్కడో.
ఇప్పుడే డోర్జే విలేజ్కి అయితే రీచ్ అయ్యాం, కానీ మొత్తం ఫాగ్, అసలు ఏం కనబడట్లేదు పైన. చూసారా మొత్తం ఫాగు, పొగలు వస్తున్నాయి అలాగా. వీళ్ళ హౌసెస్ కూడా మీకు చూపిద్దాం అంటే చాలా చీకటిగా ఉంది. దట్టు ఇక్కడ లైట్లు ఏం లేవన్నమాట, మొత్తం ఫాగ్తో నిండిపోయి. చూడండి అదిగోండి కెమెరాలో మీకు కనబడుతుంది కదా, అక్కడ లోపల అయితే ఒక చిన్న చిన్న లైట్లతో వాళ్ళ ఇంటి లోపల ఉన్నాయి, కానీ బయటనైతే ఏం లైట్లు ఏం లేవు. సో లోపలికి వెళ్ళి చూద్దాం అసలు. హలో, దిస్ ఇస్ అవర్ టిపికల్ ట్రెడిషనల్ యు కెన్ వర్క్. అక్కడ చూడొచ్చు, ఇది అయితే వాళ్ళ ట్రెడిషనల్ వెల్కమింగ్ అంట. మెడలో అయితే షాల్వా వేశారు వచ్చిన వాళ్ళందరికీ. ఇప్పుడు ఇక్కడ పోస్తున్నారు కదా చిన్న చిన్న షార్ట్ గ్లాసెస్లో, ఇదైతే మెడిసిన్ అంట. ఇది గార్లిక్ తర్వాత ఇంకొన్ని హర్బ్స్తో అయితే తయారు చేస్తారంట. దీన్ని కొందరు అయితే లోకల్ వైన్ అంటున్నారు. చూడొచ్చు మనం. So we have a ceremony here just for the ceremony. Okay. Yo 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 yo. మనం అయితే తాగం కదా, అందుకే ఇక్కడ పెట్టేస్తున్నా. థ్యాంక్ యూ. బయట అయితే వర్షం పడుతుంది, అందుకని చెప్పి క్యాంప్ ఫైర్ ప్లాన్ చేస్తున్నారు. ఇది మాత్రం తాగుదాం అనుకున్నాను, కానీ అసలు వెల్లుల్లిపై అయితే చేస్తారంట. అసలు ఘాటు మాత్రం ఆ స్మెల్ మామూలుగా కొట్టట్లేదు, అందుకని చెప్పి నేను తాగలేదు, అలాగే ఫుల్గా వదిలేసా. అయ్యో అయ్యో అని చెప్పి అరుస్తూ తాగాలంట దీన్ని. చాలా ఘాటుగా ఉంది దీని స్మెల్. వాట్ దిస్ కాల్డ్? బేయైనట్. ఓకే, బేయైనట్ విత్ సేమ్ మళ్ళీ ఇంజీరా అండ్ బ్రెడ్. బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది, చక్కగా చలిమంట అదిరిపోయింది అసలు. చక్కటి సాయంత్రం వేళ ఈ డోర్జే ట్రైబ్తో కూర్చొని ముచ్చట్లు పెడుతున్నాం. నైట్ వచ్చాం కాబట్టి పెద్దగా ఏం లేవు ఇప్పుడు చూపించడానికి యాక్టివిటీస్. రేపు పొద్దున్న అయితే అసలు విలేజ్ అంతా తిరిగి ఇక్కడ ఉన్న యాక్టివిటీస్ ఏంటి, అసలు వీళ్ళు ఎలా జీవిస్తారు, వీళ్ళ ఇల్లులు ఎలా ఉంటాయి, వీళ్ళు తినే తిండి ఏంటి, అన్నీ అయితే మీకు చూపిస్తాను. చాలా చాలా బాగుంటుంది. వీళ్ళు ప్రతిదీ ఏదైనా ఒక సెరమనీ కానీ ప్రతిదీ ఏది స్టార్ట్ చేసే ముందైనా యో 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 అంటారంట. ఇప్పుడైతే నేను లీడర్ అంటే నేను అనాలంట. సో ఇప్పుడైతే నేనంట యో 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 యో. I don't drink. It's medicine. Yeah, it's clean the voice. Yes, yes.
ఈ రోజైతే చాలా హెక్టిక్ డే. సో అసలు మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా ట్రావెల్ చేస్తూనే ఉన్నాను. నిన్న కూడా చూసారు కదా, హరార్ నుంచి మళ్ళీ అడ్డిస్ అబాబా వరకు వచ్చాను. మళ్ళీ అడ్డిస్ అబాబా నుంచి ఇక్కడ అబ్రమించ్కి వచ్చి, అబ్రమించ్ నుంచి డార్జే ట్రైబ్ వరకు వచ్చా. చాలా హెక్టిక్ డే, అసలు ఓపిక లేదు. అండ్ నెక్స్ట్ రేపు పొద్దున్న అయితే మనం అసలు ఈ డార్జే విలేజ్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ హౌసెస్ ఉంటాయి ఎలిఫెంట్ షేప్లో. తర్వాత వీళ్ళు తినే ఫుడ్ ఏంటి, వీళ్ళు వేసుకునే బట్టలు ఏంటి, వీళ్ళ కథ ఏంటి, అసలు ఈ ట్రైబు ఏం చేస్తారు, ఎక్కడ ఉంటారు, అన్నీ అయితే రేపు చెప్తా. ఇప్పుడైతే చాలా నీరసంగా ఉంది, కాసేపు అయితే నిద్రపోవాలి. అండ్ దట్టు కొంచెం ఎడిటింగ్ కూడా చేసుకోవాలి అసలు, ఎందుకంటే రోజు వీడియో పెడుతున్నాను కదా, కొన్ని చోట్ల అయితే సిగ్నల్ కూడా ఉండట్లేదు. సో అదనమాట. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం రేపటి ఇంకొక ఎపిసోడ్లో అయితే కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.